అద్భుతమైన పాట పరిశుద్ధ లేఖనంలో దావీదు అంటాడు, నలిగిన వ్యక్తుల్లో దావీదు కూడా ఒకడు గనక. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటాడు. ఏమని తెలుసా? నేను నరుడున కాను, నేను పురుగును. ఏమన్నాడు? 22వ కీర్తన 6వ వచనంలో అంటున్నాడు, నేను నరుడును కాను, నేను పురుగును. నరుల చేత నిందించబడిన వాడను, ప్రజల చేత తృణీకరించబడిన వాడను. ఎవరండి ఈ మాట అంటుంది? చెప్పండి, ఎవరంటున్నారు? దావీదు అంటున్నాడు, నేను నరుడును కానయ్యా, నేను మనిషిని కాదు, నేను ఎవరిని? పురుగుని. ఎందుకన్నాడు? నన్ను అందరూ మనిషిలాగా చూడలా, నన్ను మనిషిలాగా చూడట్లా. నాకు ఒక ఫీలింగ్ ఉంటుందని, నాకు భావోద్రేకాలు ఉంటాయని, ఏదన్నా మాట అంటే నేను నొచ్చుకుంటారని, ఏదన్నా మాట అంటే నాకు బాధ అనిపిస్తుందని, నాకు వేదన అనిపిస్తుందని, నాకు కూడా సమాజంలో గౌరవం పోతుందేమో, సమాజంలో తల ఎత్తుకోలేనేమో అనే విషయాన్ని అర్థం చేసుకోకుండా ఇలాగ మాట్లాడుతున్నారు. చూసారా? ఈ మాటలను చూసి అంటున్నాడు, నన్ను మనిషిగా ఎవరు గుర్తించట్లా. నన్ను మనిషిగా ఎవరో చెప్పరేంటండి? కొంతమంది అదేంటో కానీ, దౌర్భాగ్యం ఏంటో కానీ దారుణంగా అవమానపరచబడతారు. కట్టు గురించి మాట్లాడతారు, బొట్టు గురించి మాట్లాడతారు. మీలో చాలామంది జీవితాలు ఈ మాటలు, ఈ బాధను పడుతున్నారు. కానీ చెప్తున్నాను, బయటికి వెళ్ళారనుకో, ఏదో అలా నడుస్తూ వెళ్ళారనుకో, ఎవరిని చూడడానికి వెళ్తున్నారో, పోనీ ఇబ్బందిగా ఉందిలే, ఏముందిలే అని ఏదో నైట్ వస్త్రాలు వేసుకున్నారనుకో, నైట్ వస్త్రాలు ఎందుకో, ఎవరి కోసమో. ఇక్కడ అనుభవించలేకపోతున్నాం, బాధగా ఉందని పోనీ బయటికి వెళ్ళారనుకో, తిరగడానికి అలవాటు పడ్డారు. పోనీ వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళకుండా కూర్చున్నారనుకో, దిష్టేసుకొని కూర్చుంటారు దెమ్మల్లాగా, ఇలా కదలరో. పోనీ తిన్నారనుకో, తెగ తింటారు పందుల్లాగా. పోనీ తినకుండా ఆగారనుకో, అబ్బో ఇప్పుడు సోకులు రావాలి, ఇప్పుడు షేపులు రావాలి, ఇప్పుడు అందరికి చూపించాలి. అరే అది నాలుక, అది నోరా, తాటి మట్ట, లేకపోతే ఏమన్నా మోరా? డ్రైనేజీలు బెటర్ కదండి. కంపు కొట్టే మాటలు. మన కన్ను చెడితే మన హృదయం చెడద్దే, మన హృదయం చెడితే మన నోరు చెడద్దే. దుష్టత్వాలు, దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు. బాబా ఎంత దారుణంగా మాట్లాడతారంటే, నీ గురించి మాట్లాడితే నిన్నంటే ఎట్లుంటుంది, నిన్ను రోడ్డుకి లాగితే ఎట్లుంటుంది? అప్పుడు ఉంటుంది కదా సమ్మగా. నీ కడుపున పుట్టినోడి గురించి మాట్లాడితే అట్లా ఉంటుంది. ఎదటోళ్ళని లోకువా. ఒక సహోదరు చేడుస్తూ ఉంది, గుండెలు బాదుకుంటాం. ఆ సహోదరి బాధ చూసిన తర్వాత నాకే అనిపించింది, చిచ్చి అమ్మో, బ్రతుక్కంట చచ్చిపోతే బెటర్ ఏమోనని. నీకు చెప్పుకోలేనయ్యా నా బాధ, నా వేదన, నా గురించి మాటలు ఇలా ఉంది నా పరిస్థితి. ఎన్నోసార్లు సావాలనుకున్నా, చెయ్యి దుర్మార్గం. ఎంతకాలం బాధించి బతుకుతారు మీరు? ఎంతకాలం బాధించి బతుకుతారు? మానవత్వం లేదా? దైవత్వం ఎట్లా కోల్పోయారులే, మానవత్వం అని ఉండాలిగా. దరిద్ర బతుకులకి దైవత్వం ఎప్పుడో కోల్పోయాం కనుక ఆ మాటలు వస్తాయి. కనీసం మానవత్వం అని ఉండాలిగా. మానవత్వం అంటే పక్కన ఉన్నవాడు కూడా మనిషే, నేను కూడా మనిషినే. నాకు గిల్లితే నొప్పి వస్తుంది, వాళ్ళకి గిల్లిన నొప్పి వస్తుంది. నాకు గుచ్చుకుంటే రక్తం వస్తుంది, వాళ్ళకి గుచ్చుకున్న రక్తం వస్తుంది అనే ఫీలింగ్ మనకు కలిగితే దాన్ని మానవత్వం అంటారు. ఒక 2-3 రోజుల క్రితం ఒక తండ్రి ఒక కుమార్తె చచ్చిపోయిందని, అంటే కుమార్తె కనబట్టలేదని కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇస్తే మొత్తం పోలీసులు తిరిగారు, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పోలీసులకి అనుమానం వచ్చింది, ఈ కుమార్తె ఎక్కడికి మిస్ అయింది. అన్నీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తిరిగి తండ్రి ఇంటికి వచ్చి తండ్రిని పట్టుకొని 4 బీక్ అడిగితే అప్పుడు చెప్పాడు, ఏమని తెలుసా, నేనే చంపేశాను నా కూతుర్ని. ఎక్కడ చంపేవారంటే ముక్కలు చేసి ఏం చేశాడు తెలుసా, కూతుర్ని 4-5 సంవత్సరాలు ఉంటాయి, కూతుర్ని ముక్కలు చేసి ఏం చేశాడు తెలుసా, తోటల్లో అటు ఇటు ముక్కలు ఇసిరేసాడు. కలెక్ట్ చేశారు, అక్కడ ఒక మొక్క, కొన్ని దొరికినాయి, కొన్ని దొరకల. ఏంట్రయ్యా అంటే ఎందుకు నరిగేశాడంటే మానవత్వం కోల్పోయి, దైవత్వం ఉంటే అసలు
అంత పని చేయలేడు, మానవత్వం కూడా కోల్పోయాడు, ముక్కలు ముక్కలు వేసేసాడు. ఎందుకనంటే పక్కింటోడితో గొడవ అయిందంట. ఈ పిల్ల పాపం ఈడు గొడవ అయిందని ఈడికి తెలుసు ఈడు గొడవ అయింది, ఎందుకు గొడవ అయిందో వాడు అర్థం చేసుకోగలడు, వాడికి వయసు ఉంది కనుక. పెళ్ళం వెళ్ళొద్దంటే పెళ్ళం ఆగుద్ది, ఎందుకంటే వయసు ఉంది కనుక. ఈ చిన్నపిల్లకేమో అప్పుడు వరకు వాళ్ళ ఇంట్లో ఆడుకోవడం అలవాటు. ఇప్పుడు వెళ్ళొద్దని చెప్పాడు, వెళ్ళకుండా ఎందుకు ఉండకూడదు ఎవరికి తెలియలా చెప్పరేంటండి? ఆ చిన్నపిల్లకి తెలియలే, 4 సంవత్సరాల పిల్లకి ఏం తెలుద్ది? ఎంత చెప్పినా కానీ ఆ పిల్లల్ని చూసి తరచుగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆడుకుంటుందంట. అంతే, కోపం కట్టలు తెంచుకుంటూ వచ్చేసింది. ఇది ఇది ఉంటే నా పరువు మంట కలిసినట్టే. ఇది నా కళ్ళ ముందు వాళ్ళ ఇంట్లో కనబడకూడదు, ఇది సంతోషంగా తిరగకూడదు, ఇది నాకు బాధను కలుగు చేస్తున్నాను. ఏం చేద్దాం దీన్ని చెప్పండి? నరికి పడేశాడు అంతే. అంటే మానవత్వం కోల్పోతే వచ్చే మాటలు, లక్షణాలు, గాయాలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, నలిగిపోవడం అనేది నీకు తెలిస్తే ఎదటవారు నలుగుతున్నప్పుడు నీకు బాధ అనిపిస్తుంది. మీకు అర్థమైందా? మీకు అర్థమైందని చెప్పిన మాట. ఈరోజు నలిగిన వారి పక్షాన, విరిగిన వారి పక్షాన ఎవరు లేరని మీరు అనుకుంటున్నారేమో. పరిశుద్ధ లేఖనాన్ని చూసుకోండి. పరిశుద్ధ లేఖనం ఒక బలమైన మాట ఉంది. ఏంటి తెలుసా? కీర్తనల గ్రంథం 34వ కీర్తన 18వ వచనం మీరు చదవండి. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 18వ వచనం. విరిగిన హృదయము చదవడదలే గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటంట? విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. ఆసన్నుడు అంటే చెప్పండి, ఆసన్నుడు అంటే దగ్గరగా ఉంటాడు, బాగా హత్తుకుంటాడు. ఎవరిని బాగా హత్తుకుంటాడు చెప్పండి? ఎవరిని బాగా హత్తుకుంటాడు? మీరు అనుకుంటున్నారా? ఏమని? నాకెవరున్నారు? నన్నెవరు అర్థం చేసుకుంటారు? ఈరోజు మీ జీవితాల్లో ఒకవేళ అనుకుంటున్నారేమో, నాకు ఎవ్వరూ లేరని, నాతో ఎవ్వరూ లేరని. నా కష్టకాలంలో నలిగిపోతున్నప్పుడు, బాధను అనుభవిస్తున్నప్పుడు, వేదన అనుభవిస్తున్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు నాకెవ్వరు ఉన్నారని నువ్వు అనుకుంటున్నావా? నీవు మరిచిపోయావు, నువ్వు చూడలేకపోతున్నావు. ఆయన నిన్ను గట్టిగా పట్టుకొని ఉన్నాడు గనకే ఈరోజు నీ యొక్క గొంతులో ఊపిరుంది. ఈరోజు నీ యొక్క చెప్పండి, నీ యొక్క నోటిలో మాట ఉంది. ఈ భూమి మీద నువ్వు నిలబడి ఉన్నావు. 2 చేతులెత్తి హల్లెలూయా. ఆయన నిన్ను పట్టుకొనే ఉన్నాడు, మరిచిపోకు. ఆయన నలిగిన వారికి, విరిగిన వారికి ఆయన ఆసన్నుడు, దగ్గరగా ఉంటాడు. నలిగిన మనసు గలవారిని చెప్పాలి. నలిగిన హృదయము గలవారిని, నలిగిన వారిని ఏం చేస్తాడు? ఆయన రక్షిస్తాడు. ఎక్కడ నుండి? నలిపేసిన వారి చేతిలో నుండి. మరి నలిపేసిన వారి పరిస్థితి ఏంటి? అందుకోసం అన్నాడు, ఉగ్రతకు చోటివ్వండి, పగ తీర్చుకొనుట. ఎవరన్నా బాధతో వచ్చినప్పుడు, వేదనతో వచ్చినప్పుడు నేను ఇదే మాట చెప్తా ఉంటాను, కంగారు పడకండి, మీరు పగ తీర్చుకోకండి, ప్రభువుకి చెప్పండి. ఏం చేయండి? పగ తీర్చుకోకండి. ఎవరికి చెప్పండి? ప్రభువుకి చెప్పండి. ప్రభువు చూసుకుంటాడు. ఆయనకు చెప్తే ఆయన రక్షించి నిన్ను రక్షించే ప్రాసెస్లో నిన్ను నలగగొట్టిన వారి మీద ఆయన ఏం చేస్తాడు తెలుసా? యుద్ధం చేస్తాడు. 2 చేతులైతే హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ఆయన తప్పకుండా చేస్తాడు. అందుకోసమే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన గురించి ఒకరు ఏడవనే చెప్పాలి, ఒకరు ఏడవకూడదు. ఒకరి ఏడ్పుకు నువ్వు కారణం కానే చెప్పండి. తెలుసో తెలియకో విన్న మాటలను బట్టి ఎవరిని మనం నిందించకూడదు. మనకు అర్థం చేసుకున్న మాటను బట్టి నాకు ఇది అర్థమైంది గనక నేను ఇదే నిజం అనుకొని ఎవరిని తప్పుబట్టనే చెప్పాలి బిగ్గరగా. ఎందుకనంటే నీ నోటి నుండి వచ్చే ప్రతి మాటకు నువ్వేం చేయాలి? జవాబు చెప్పాలి. రేపొద్దున నువ్వే శిక్షకు పాత్రురాలు అవ్వాలి. అందుకోసమే ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో మనకు అర్థం అయితే అర్థమైనట్లుగా మాట్లాడడం, అర్థం కాలేదనుకో ఏం చేయాలి తెలుసా? దేవా నువ్వు చూసుకో అని దేవునికి అర్పించాలి, సమర్పించాలి. ఎందుకు ఈ మాట మీకు నేను మరలా చెప్తున్నాను అంటే,
యోబు జీవితంలో యోబు ఎంత నీతిగా బ్రతికినా యోబు ఏడ్పుకు అనేక మంది కారణమయ్యారు. అర్థం కాక కొంతమంది గాయపరిచారు, అలాగే అర్థం చేసుకున్న వారు కూడా గాయపరిచారు. కానీ యోబు మాత్రం, చెప్పండి, యోబు మాత్రం ఎన్ని మాటలు గాయపరిచినా ఓపిగ్గా దేవుణ్ణి చూశాడు గనక, వింటున్నారా, బ్రతికాడు. చెప్పండి, బ్రతికాడు. అన్నవారిని చంపాలనుకుంటే దేవుడు వారిని తిరిగి తన నోటి మాట ప్రార్థనతో బ్రతికించాడు. తీవ్రత అర్థమైందా మీకు? యోబు బ్రతికాడు. తనని అన్నవారిని ప్రతి ఒక్కరిని చంపాలనుకున్న దేవుడు అనుకున్నాడా లేదా? తెలుసా మీకు? వాక్యం తెలుసా? ఎవరైతే యోబును బాధపరిచారో, ఎవరైతే గాయపరిచారో, ఎవరైతే విమర్శించారో అందరిని చంపేయాలనుకున్నాడు దేవుడు. వాళ్ళు దేవుని దగ్గర పశ్చాత్తాపంతో పొర్లు దండాలు పెడితే, అయ్యా మమ్మల్ని క్షమించమని ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తుంటే అప్పుడు ఏమన్నాడు తెలుసా? నాకు కాదు మీరు చెప్పేది, యోబుకు చెప్పండి అని అన్నాడు. అప్పుడు యోబు ఏం చేశాడు తెలుసా? తన స్నేహితుల నిమిత్తం, తనను గాయపరిచిన వారి నిమిత్తం మరలా చేతులెత్తి దేవునికి ప్రార్థన చేశాడు. 2 చేతులెత్తి హల్లెలూయా. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది, నిన్ను కష్టపెట్టిన వారికే నువ్వు కరుణ చూపించే రోజు, నిన్ను ఏడ్పించిన వారికే నువ్వు జీవితాన్ని ఇచ్చే రోజు, నిన్ను దుఃఖపరిచిన వారికి, బాధపరిచిన వారికి పెట్టే దినము ఒక రోజు ఖచ్చితంగా వస్తాయి. నమ్మిన వారు 2 చేతులెత్తి హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీ కన్నీటిని, చెప్పండి, ఆయన నీ కన్నీటిని, ఒక సహోదరి ఏదో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, భార్య భర్త ఇద్దరు, సహోదరుడు ఇంటి నుండి తరిమేశారు ఆ అమ్మాయిని. ఏదో భర్త చేరదీశాడు దేవుని కృప వల్ల. నమ్ముకున్న భర్త ఏదో జీవితం కొనసాగుతూ ఉంది. ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ అయ్యింది. అయిన తర్వాత ఆ బిడ్డ అడ్డం తిరిగింది కడుపులో. బిడ్డ అడ్డం తిరగడం వల్ల చావు బతుకులకు వెళ్ళిపోయింది. డాక్టర్ చెప్పాడు విజయవాడలో, ఏమని తెలుసా, వీళ్ళిద్దరిలో ఒకళ్ళే బతుకుతారు. తల్లిని కాపాడితే బిడ్డ చనిపోద్ది, బిడ్డను కాపాడితే తల్లి చనిపోద్ది. ఏదో ఒకటే చేయగలం మేము. ఆపరేషన్ చేసే అవకాశం, అలాగే బిడ్డను బ్రతికించే అవకాశం చాలా తక్కువగా ఉంది. చాలా భయంకరమైన పరిస్థితి, సీరియస్ అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆ సహోదరుడు ఒక్కడే బయట ఉన్నాడు. ఆ సహోదరుడు చూడడానికి అనుమతిస్తే డాక్టర్ మాట్లాడి ఫోన్ చేయించాడు. ఒకసారి అయ్యగారికి చేయందంటే ఫోన్ చేస్తే ఫోన్లు అంటుంది, ఏమని తెలుసా, నన్ను చూసుకోవడానికి కూడా నా దగ్గర ఎవరు లేరు, నా అనేవాళ్ళు లేరండి, ఎవ్వరు లేరు నాకు, ఏడుస్తా ఆపసోపాలు పడిపోతూ అంటుంది. మా ఆయన చాలా నలిగిపోతున్నాడండి, అయ్యా నాకు కూడా వల్ల కావట్లా, నొప్పి తట్టుకోలేకపోతున్నాను, ఓ ప్రార్థన చేయరా, దేవుడు నన్ను తీసుకోమని ప్రార్థన చేయండి. నన్ను చేసుకుని మా నాయన నలిగిపోయాడు. ఇప్పుడు ఒకవేళ నేను బ్రతుకున్న ప్రయోజనం ఉండదే మీద, నా అనారోగ్యం పాలయ్యి ఒకవేళ హాస్పిటల్ పాలైతే నా భర్త బ్రతికించుకోగలిగిన ఆర్థిక స్తోమత నా భర్తకు లేదు అంటూ ఒక మాట ఉంది. దానికి నేను చాలా ఏడ్చాను. కళ్ళ నీళ్ళు వెంటనే అలా పట్టుపట్టు కారిపోయినాయి. ఏమని తెలుసా, నేను ఒక్కదాన్నే బ్రతికినా ప్రమాదమే. ఎందుకు? అనారోగ్యంతో బతుకుంటే ప్రయోజనం లేదు. ఒకవేళ నేను చనిపోయి నా బిడ్డ బతుకున్నా అది కూడా ప్రమాదమే. నా బిడ్డను నా భర్త బతికించలేడు. ఓ ప్రేమ చేయండి. ఏడుస్తా ఆపసోపాలు పడితో చెప్పిన మాట ఇది. నన్ను నా బిడ్డను తీసుకోమనండి, ఇంకా నా భర్తకు విడుదల కలిగి అతను క్షేమంగా నెమ్మదిగా ఉంటాడు. మేము బ్రతికుంటే ఇంకా బాధ పెట్టలేము నా భర్తనని ఏడ్చింది. ఒక మాట దేవుని సందులో ప్రార్థన చేస్తున్నానమ్మా, దేవునికి అన్నీ సాధ్యమే. నలిగిపోతున్నావు కదా, బాధపడుతున్నావు కదా, కంగారు పడకో, దేవుడు తప్పకుండా నిన్ను బ్రతికిస్తాడు. స్పీకర్ ఆన్ చేసుకోమని పక్కన పెట్టుకోమని భర్తకు చెప్తే పక్కన పెట్టాడు. కొద్ది నిమిషాలు అలాగా బయట ఉన్నాను. నేను సెల్ఫ్గా ఒక్కడనే వెళ్తున్నాను. ఒకరోజు బయటికి కారు పక్కన పెట్టి నేను ఆ కారు పక్కన మోకరించి ప్రార్థన చేశాను. అలాగా, అయ్యా నలిగిపోయింది కుమార్తె మీరు బ్రతికించండి, నలిగిపోయింది కుమార్తె బ్రతికించండి అని ఈ రూపంలో కారు పక్కన పెట్టి నేను మోకరించి ఉంటే, నేను కళ్ళు తెరిచేటప్పటికి అటు ఇటు కొన్ని బళ్ళు ఆగిపోయి ఉన్నాయి. ఏదో జరిగిందనుకొని నేనేంటి కిందకి ఇలా మోకరించి ఏడుతున్నాను అనుకొని అటు ఇటు బళ్ళలాగా ఏం జరిగింది సార్ అంటారు. ఏం జరగలేదండి, ప్రేయర్ చేసుకుంటున్నాను అన్నాను. అయ్యా అదేంటండి, ఎక్కడేంటండి అని అంటున్నాడు ఒక ఆయన. కంగారు పడ్డాం కదా. కానీ రిజల్ట్ ఏంటో తెలుసా,
మొన్న ఒక రోజు 12 కుమారుని తీసుకొచ్చి చేతిలో పెట్టారు. అంటుంది ఏమని తెలుసా? ఆ రోజు బయటకు వచ్చిన తర్వాత కోలుకొని తీసుకొచ్చిన తర్వాత అంటుంది ఆ సహోదరి, అద్భుతం ఏంటంటే ఇంతకు ఆపరేషన్ కూడా చేయలేదు, ఫ్రీ డెలివరీ అయింది. అది అద్భుతంగా ఫ్రీ డెలివరీ అయింది. బిడ్డ బ్రతికింది, తల్లి బ్రతికింది. ఆ సహోదరి నా చేతుల్లో పెట్టి, ఆ కుమారుని చేతుల్లో పెట్టి అన్న మాట ఏంటి తెలుసా? అయ్యా, మీరు అన్నట్టుగానే నలిగిన స్థితికి బహుమానం అంటిది, ప్రార్థనలకు బహుమానం అంటిది. ఈరోజు బతుకున్నామంటే ఆ భగవంతుని యొక్క ప్రసాదం అండి అని అంది. 2 చేతులు దగ్గరగా చెప్పలు కూడా దేవుని నామాన్ని కనపరచు. దేవునికి సమస్తం, చెప్పండి, దేవునికి సమస్తం సాధ్యమే. ఎంత నలిగితే నువ్వంత ప్రయోజనకరంగా మారుతావు. ఎంత ఇబ్బంది పడితే నువ్వంత అద్భుతంగా అందంగా తయారవుతావు. శ్రమలు చూసి జడిసిపోకండి, కష్టాలు చూసి కలవరపడకండి. కరుణించే దేవుడు మీతో ఉన్నాడని మర్చిపోకండి. 2 చేతులెత్తి హల్లెలూయా.